ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ బైపాస్లో పెండింగ్ వర్క్ అయితే మనం చూడబోతున్నాం. అలానే మాధవపట్నం నుంచి కాకినాడ ఏడీబీ రోడ్ దాకా ట్రావెల్ చేయబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశానంటారు. పదండి లాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన కాకినాడ ఉంది కదా, కాకినాడలో మీకైతే బైపాస్ వర్క్ చూపించాను. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కంప్లీట్ అని చూపించాను. ఈ రోజు వీడియోలో మీకు ఈ బైపాస్ లో పెండింగ్ వర్క్ ఏంటి, అసలు ఎందుకు లేట్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనమైతే మ్యాప్లోకి వెళ్ళి ఈ బైపాస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఎక్కడ పెండింగ్ వర్క్ ఉందనేది మనం అయితే చూడబోతున్నాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలో. మనం మ్యాప్లో చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది ఈ కాకినాడ బైపాస్ అయితే. మనం పిఠాపురం చూస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా తిమ్మాపురం ముందు ఈ కాకినాడ బైపాస్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 19 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కాకినాడ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈ బైపాస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా కాకినాడ బైపాస్లో మనం ముందురాగానే అచ్చంపేట రోడ్డు ఉంటుంది కదా, కాకినాడ ఏడీబీ రోడ్డు, ఆ రోడ్డుని దాటుకొని అలా ముందుకు వెళ్ళిన తర్వాత కాకినాడ సామర్లకోట రోడ్డు దాటుకొని ఆ తర్వాత కాకినాడ రామేశ్వరం రోడ్డు, అలా ముందుకు వెళ్తే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ బ్రిడ్జ్ ఉంటుంది, అది దాటుకొని తర్వాత మన కాకినాడ మామిడాడు రోడ్డు ఉంటుంది, అది దాటుకొని అలా కాకినాడ బైపాస్లో మనం ముందుకు వెళ్తే కాకినాడ రామచంద్రపురం రోడ్డు ఉంటుంది అనమాట, అది కూడా దాటుకొని ముందుకు వెళ్తే మనం అయితే ఎగ్జాక్ట్గా ఉప్పలంక ఉంది కదా, ఉప్పలంక దగ్గర మనం యానాం రోడ్లో కలుస్తాం. అయితే ఈ బైపాస్ మన నేషనల్ హైవే 26లో వస్తుంది అనమాట. ఈ నేషనల్ హైవే 26 ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది అంటే చాలా పెద్దది అనమాట. మన ఒంగోలు ఉంది కదా, ఒంగోలు నుంచి ఎగ్జాక్ట్గా మన అన్నవరం దాటి కత్తిపూడి కదా, కత్తిపూడి దాకా ఉంటుంది. సో ఈ హైవేలో ఈ బైపాస్ అయితే ఉంటుంది అనమాట, కాకినాడ బైపాస్. సో ఈ బైపాస్లో మీకు ఈరోజు పెండింగ్ ఉన్న వర్క్ని నేను చూపించబోతున్నాను. ఆ పెండింగ్ ఉన్న వర్క్ ఎక్కడంటే మన సామర్లకోట కాకినాడ రోడ్డు ఉంది కదా, అక్కడే ఈ పెండింగ్ వర్క్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ని మనం చాలా క్లియర్గా విజువల్స్లో వీడియోని చూడబోతున్నాం. ఈ వీడియో షూట్ చేసినప్పుడు మనమైతే ఈ రెడ్ లైన్ కనబడుతుంది కదా, ఇది కాకినాడ బైపాస్. ఇలా వచ్చాం, ఇక్కడ నుంచి రోడ్ లేదనమాట. ఈ బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ నుంచి రోడ్ అయితే లేదు. మనం మళ్ళీ వెనక్కి వచ్చి ఈ వైలెట్ కలర్ లైన్లో NH 560 ఎంటర్ అయ్యి ఇలా ముందుకు వచ్చి మళ్ళీ చుట్టూ తిరుక్కొని మళ్ళీ అచ్చంపేట జంక్షన్ రోడ్ ఉంది కదా, ఏడీబీ రోడ్డు వెనక్కి వచ్చి ఇలా వెళ్ళి ఇదంతా షూట్ చేసాం. ఇదంతా మీకు నేను వీడియో చూపిస్తాను కదా, అప్పుడే చూపిస్తాను. మరి విజువల్స్ చూద్దామా? చాలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ట్రావెల్ చేయొచ్చు, అండ్ అలాగే ఎక్కడ పెండింగ్ వర్క్ ఉంది, అండ్ ఇంకా చాలా క్లియర్గా మీకైతే చెప్పాను అనమాట మనం వెళ్తే అక్కడికి వెళ్తాం అనేది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అయితే విజువల్స్ చూడబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చాలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే మాధవపట్నం దగ్గర ఉన్నాం. నిన్నటి వీడియోలో మనం చూసాం కదా, మాధవపట్నం నుంచి మనమైతే ముందుకైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నిన్నటి వీడియోలో మీకు నేను ఎగ్జాక్ట్గా మన రామచంద్రపురం వెళ్ళే రోడ్డు ఉంది కదా, అక్కడి నుంచి ఈ మాధవపట్నం దాకా కంప్లీట్గా ఈ కాకినాడ బైపాస్ని చూపించాను. ఈరోజు వీడియోలో మనం మాధవపట్నం నుంచి ముందుకు వెళ్ళి ఆ మధ్యలో ఉన్న పెండింగ్ వర్క్ గురించి క్లియర్గా చూస్తూ తెలుసుకోబోతున్నాం. ఈ కాకినాడ బైపాస్ కాకినాడకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాకినాడలో ఉండే ట్రాఫిక్ మొత్తం తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక బైపాస్ అవసరం. అందుకని చెప్పి ఎప్పుడో ఈ కాకినాడ బైపాస్ని అప్రూవ్ చేశారు. కానీ కొన్ని కారణాల రీత్యా ఈ బైపాస్ అలా లేట్ అవుతూ వచ్చింది. బట్ ఫైనలీ ఇన్నాళ్ళకి ఈ బైపాస్ కొద్ది రోజుల్లో కంప్లీట్ అవబోతుంది. ఎందుకంటే ఈ బైపాస్లో ఓన్లీ ఇక్కడ మాత్రమే పెండింగ్ ఉంది. రిమైనింగ్ కంప్లీట్ బైపాస్లో మనమైతే హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మాధవపట్నం దాకా ఓపెన్ అయింది కాబట్టి మనం ఈజీగా నేషనల్ హైవే 516Fలో మర్జ్ అయి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ రిమైనింగ్ కాస్త ఒక 2 కిలోమీటర్స్ వచ్చి ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. కాకినాడ వెళ్ళకుండానే డైరెక్ట్గా మనమైతే ఈ బైపాస్లో జర్నీ చేసి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా మనమైతే కాకినాడని బైపాస్ చేసేయచ్చు. మనమైతే పెండింగ్ వరకు వచ్చాం. మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడైతే ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ ఓవర్ బ్రిడ్జ్, అలాగే వాటర్ బ్రిడ్జ్, ఈ 3 ఇక్కడైతే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. కాలువ పైన కల్వర్ట్ కంప్లీట్ అయిపోయింది, అండ్ అలానే మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది, రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యలో కాస్త పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఆ పెండింగ్ వర్క్ ఏంటంటే ఆ మధ్యలో ర్యాంప్ కనెక్టివిటీ అనేది జరగాలి.
లేదా ఇక్కడ ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనుకుంటా. అందుకే అక్కడైతే మనకి హోల్స్ పెడుతున్నారు పిల్లర్స్ వేయడానికి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే కాకినాడ టువర్డ్స్ మన పిఠాపురం వైపు బైపాస్ ఎండింగ్ పాయింట్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్గా తిమ్మాపురం వెళ్తాం కదా అటువైపు. సో ఇప్పుడు మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ముందునంతా కూడా పంట పొలాలు వేయడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా చాలా గ్రీనరీతో బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కనుక ఆ బ్యూటిఫుల్ వీడియో చూడాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో ఈ కాకినాడ బైపాస్ను సెర్చ్ చేస్తే మన వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో ఈ బ్యూటిఫుల్ గ్రీనరీని మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం. సైడ్ వ్యూలో ఆ బ్రిడ్జ్ వర్క్ని చూస్తాం అండ్ అలాగే కంప్లీట్ పెండింగ్ వర్క్ని చూస్తాం. ఆ తర్వాత మనం మళ్ళీ ఇక్కడ నుంచి టువర్డ్స్ మన సామర్కోట్ రోడ్ ఉంది కదా, ఈడీబీ రోడ్డు, అక్కడి దాకా ట్రావెల్ చేసి మీకు అక్కడి దాకా ఈ బైపాస్లో విజువల్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో హోల్ చేస్తున్నారు కదా, దాన్ని పైలింగ్ అంటారు అనమాట. సో అక్కడ మనకి ఆ మిషన్ అయితే పైలింగ్ చేస్తుంది అక్కడ పిల్లర్ వేయడం కోసం. సో పిల్లర్ వేసి ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్లో కిందన ఖాళీ వస్తుంది, ర్యాంప్ అయితే రాదనుకుంటా. బట్ చూద్దాం మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ ఈ వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అలాగే రోడర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ వచ్చేసి మన కాకినాడ సామర్లకోట రైల్వే లైన్. ప్రస్తుతం ఈ రైల్వే లైన్లో కూడా ట్రైన్లు వెళ్తున్నాయి, అందుకే అక్కడ పని కాస్త స్లోగా జరిగింది, అలాగే లేట్ అయింది. సో ఇప్పుడు మనం వెనక్కి అయితే వచ్చాం కదా, వెనక్కి వస్తున్నప్పుడు మనం ఇదంతా చూసుకుంటూనే వెళ్ళాం. వెనక్కి వస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా మీకైతే ఇక్కడ వర్క్ అయితే కనిపించి ఉంటుంది. సైడ్ వేలో మనం చూసుకుంటూ వచ్చాం. వెనక్కి వచ్చినప్పుడు మనం ఇంకా అటు ఎందుకు వెళ్ళకపోయామంటే మన వెహికల్ అటువైపు వెళ్ళదు, డ్రోన్ వెళ్తుంది కానీ మళ్ళీ వెనక్కి రాదు. సో అందువల్ల మనం అటువైపు వెళ్ళి చూపించడం బెటర్ అని చెప్పేసి నేనైతే మళ్ళీ వెనక్కి వచ్చి మన NS 569F ఉంది కదా, అందులో మర్జీ అలా ముందుకైతే వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఈ బైపాస్లో ఎంటర్ అయ్యి మనం మళ్ళీ ఈ బైపాస్ని షూట్ చేస్తాం. మీరు విజువల్స్ చూస్తూనే ఉన్నారు కదా, అవి మొత్తం అంతా కూడా మనం అలా షూట్ చేసినవే. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం ముందు కనిపించేది కాకినాడ సిటీ అండ్ మనకి ఒక లైన్లో కనబడుతుంది చూసారా, మన కార్ కూడా అక్కడ ఉంది. సో అది వచ్చేసి మన కాకినాడ బైపాస్. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వచ్చామన్నమాట. మన సామర్లకోట ఈడీబీ రోడ్ ఉంది కదా, అక్కడికి వచ్చి మళ్ళీ టువర్డ్స్ ఈ పెండింగ్ వర్క్ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో స్ట్రెచ్ని మీకు చూపించడానికి. ఇందులో మనకి మొత్తం వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి, కానీ ఆ బ్రిడ్జ్ అటువైపు వెళ్ళవు. మనకి ఆ మధ్యలో లెఫ్ట్కి వే ఉంటుంది అనమాట, అలా వెళ్ళొచ్చు కానీ ఆ రోడ్ అంత బాగోదు. నేనైతే ఈ రూట్ని సజెస్ట్ చేయను, అందుకే మ్యాప్ వేలో కూడా మీకైతే ఈ రూట్ గురించి చెప్పలేదు. బైకర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు, కార్లు అయితే కొంచెం ఇబ్బంది పడాలి. నేను లాస్ట్ టైం అలా వెళ్ళి కింద తగిలించుకొని మన కార్కి సొట్ట పెట్టుకున్నాం అనమాట. సో అందుకే మ్యాక్సిమం కార్లో వెళ్ళడం అంత సేఫ్ అయితే కాదు, సో నేను రికమెండ్ చేయను. సో ఇంకా మీకు తెలిసిందే కదా ఒక వీడియో చేయడంలో ఎంత కష్టం ఉంటుందో. మనకి ఎంతో ఇష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చాలా కష్టపడి కవర్ చేస్తున్నాం. మరి మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసే ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మొత్తం ఇదంతా కూడా గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొద్ది రోజులు ఆగితే ఈ లెఫ్ట్లో చూసారా లైట్గా గ్రీనరీ ఉంది, ఆ గ్రీనరీ మొత్తం అంతా వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోని పంట. ఈ పంట ఏ స్టేజ్లో ఉందో రైతులు ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ రూపాయలు తెలియజేయండి, దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు. సో మనమైతే ఇలా వెనక్కి వస్తున్నప్పుడు మనకు ఒక బోర్డు కనబడుతుంది అనమాట. ఈ బోర్డులో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. లెఫ్ట్కి వెళ్తే మనకి సామర్లకోట, రైట్కి వెళ్తే కాకినాడ, స్ట్రైట్గా వెళ్తే కత్తిపూడి. సో మనకి ముందున ఒక రోడ్డు వస్తుంది కదా, అది కాకినాడ రాజనగరం ఈడీబీ రోడ్డు. ఈ రోడ్డును కూడా డెవలప్ చేస్తున్నారు. రేపటి వీడియోలో మీకైతే నేను మన కాకినాడలోని అచ్చంపేట జంక్షన్ ఉంది కదా, అచ్చంపేట జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఆ తర్వాత మన సామర్లకోట బైపాస్ ఉంది కదా, సామర్లకోట బైపాస్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. మరి మీరు ప్రతిరోజు వీడియో చూసి కామెంట్ చేసి అండ్ అలాగే నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో దానికోసం వెయిట్ చేస్తున్నారో లేదో కామెంట్ చేయండి. దాని ద్వారా మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చేయాలని చెప్పేసి. ఎన్ని కామెంట్స్ వస్తే అంత బూస్ట్ వస్తుంది మనకి చేయడానికి. సో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. సో మనమైతే చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఫ్లేవర్ అనమాట. లెఫ్ట్లో రైట్లో మనకి స్లిప్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఈ రోడ్డును కూడా 4 లేన్గా చేశారనుకోండి, ఒకవేళ మామూలుగా ఉండదు. ఇంకా కాకినాడ నెక్స్ట్ లెవెల్ డెవలప్ అవుతుంది. అండ్ తర్వాత మీరు చూస్తున్నారు కదా, మొత్తం లెఫ్ట్ అంతా కూడా పంట పొలాలే, అంతా కూడా చాలా గ్రీనరీ ఉంటుంది వన్స్ ఆ స్టేజ్ దాటిన తర్వాత. అండ్ మొత్తం అక్కడక్కడ కొబ్బరి చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వెహికల్స్ అన్నీ కూడా అలా వెళ్తున్నాయి అనమాట ఫ్లైఓవర్ మీద నుంచి. కొన్ని వెహికల్స్ అయితే రైట్ సైడ్లో వెళ్తున్నాయి. రైట్ సైడ్లో వెళ్ళి అలా ఆ ఈడీబీ రోడ్లోని లెఫ్ట్కి వెళ్తే మనం అచ్చంపేట జంక్షన్కి వెళ్తాం, రైట్కి వెళ్దామంటే టువర్డ్స్ సామర్లకోట వెళ్తాం.
రేపటి వీడియోలో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. మనం రైట్కి వెళ్తే సామర్లకోట బైపాస్కి ఎలా వెళ్ళాలి అండ్ సామర్లకోట ఊర్లోకి ఎలా వెళ్ళాలి అనేది. సో ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్ ఏడీబీ రోడ్డు ఈ 2 రోడ్లు మెర్జింగ్ పాయింట్ అవుతున్న ఇంటర్సెక్షన్ అయితే చూస్తున్నాం. మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కూడా మనకి వర్కే జరుగుతుంది ఏడీబీ రోడ్లోని. రేపటి వీడియోలో అలా ముందుకు వెళ్ళి టువర్డ్స్ అచ్చంపేట వైపు జరుగుతున్న వర్క్ని చూసేద్దాం. మరి మీలో ఎంతమంది రెడీగా ఆ వర్క్ని చూడడానికి ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్లో ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అండ్ ఎప్పుడులో కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా ఈ హైవేలో లేదా ఈ బైపాస్లో జరిగిన వర్క్ని చూపించాను. మరి వీడియో అందరినీ మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైనా వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.